Hello aspirants, welcome to my channel SSP Competitive Adda. So now we are going to discuss about a reasoning topic. So mostly very important topic for all competitive exams like UPSC also, SSC, APPSC and Railways, SI Constable. Okay, different type of exams. So coding and decoding. Coding, decoding, okay, coding, decoding and each chapter is very important for SSC and different competitive exams like Railways, SI Constable and banking sector also. ఈ రీజనింగ్లో ఈ టాపిక్ వచ్చేసరికి కోడింగ్ డీకోడింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, ఈ కోడింగ్ డీకోడింగ్లో మనకి టైప్స్ ఉన్నాయి. 4 టైప్స్ ఆఫ్ కోడింగ్ డీకోడింగ్ ఉంది. ఫస్ట్ వచ్చేసరికి లెటర్. ఓకే, లెటర్ టైప్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి నెంబర్ టైప్, అంటే సిరీస్ అనమాట. ఓకే, ఆ టైప్లో ఉంటుంది. నెక్స్ట్ మిక్స్డ్ సిరీస్లో ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే సబ్స్టిట్యూషన్ సిరీస్. ఓకే, ఈ 4 టైప్స్లో మనకు ఈ కోడింగ్ డీకోడింగ్ నుంచి ప్రాబ్లమ్స్ అనేది ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇస్తున్నారు. ఓకే, దీంట్లో మనకు వచ్చేసరికి ఏంటంటే ద ఆల్ఫాబెట్ సిరీస్. మీకు తెలుసు కదా, A to Z, A B C D E F G H I J K L M. The reverse opposite N O P Q R S T U V W X Y Z. ఓకే, మన నెంబర్ నుంచి చూసినప్పుడు ఇక్కడ నుంచి A అనేది 1, A ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ Z ఈజ్ ఈక్వల్ టు 26. రివర్స్ వచ్చేసరికి మనకి ఏమవుతుంది, Z ఈజ్ ఈక్వల్ టు 1, A ఈజ్ ఈక్వల్ టు 26. మనకు ఈ సిరీస్లో A to Z అంటే సమ్ వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే కొన్ని వచ్చేసరికి A ఈజ్ ఈక్వల్ టు 1 to అంటే Z ఈజ్ ఈక్వల్ టు 26. ఆర్ అనదర్ సిరీస్ వచ్చేంటి మనకి ఇక్కడ Z ఈజ్ ఈక్వల్ టు 1 అంటే రివర్స్ సిరీస్ A ఈజ్ ఈక్వల్ టు 26. ఓకే, ఆల్టర్నేట్గా మనకి ఈ రివర్స్ సిరీస్ అనేది వస్తుంది కోడింగ్ డీకోడింగ్లో. అసలు మనం ఇలా ఎలా గుర్తుంచుకోవాలి? ఓకే, మనకు A to Z. ఓకే, ఏకు ఆపోజిట్ Z ఉంది, బి ఆపోజిట్ టు Y, సికు X ఉంది, ఎంకు N ఉంది. అసలు ఎలా గుర్తుంచుకోవాలి? హౌ టు యూటిలైజ్ ట్రిక్స్ ఇన్ ఎగ్జామ్స్, ఎలా ఎగ్జామ్లో ఇంప్లిమెంట్ చేసుకోవాలి ట్రిక్స్ అనేది మనం చూసుకుంటే స్టూడెంట్స్ ఇక్కడ ఫస్ట్ 4 సిరీస్ చూసుకుందాం. A to Z, B to Y, C to X and M to N. These are 4 pairs. ఈ 4 pairs అనేది మనం గుర్తుంచుకోవాలి, ఎవరైనా గుర్తుంచుకోవాలి కంపల్సరీగా. A to Z, B to Y, C to X, M to N. ఇక్కడ మనం చూస్తుంటే ఇక్కడ DW మీన్స్ సింపుల్గా మన ట్రిక్స్ ఏంటంటే D is the David, W is the Warner, David Warner. సింపుల్. WD అంటే వార్నర్ డేవిడ్. దిస్ ఈస్ ద వన్ ట్రిక్. నెక్స్ట్ LO ఉంది, ఇక్కడ EV ఉంది, LOVE లవ్, LOVE లవ్. LOVE లవ్ అంటే ఏంటి, మనకు చాలా వచ్చేసరికి మనకు స్టేటస్లో చూస్తుంటాం, అంటే ఫేస్బుక్ కానీ వాట్సాప్ స్టేటస్లో చూస్తుంటాం. లాస్ ఆఫ్ వాల్యుబుల్ ఎడ్యుకేషన్. సింపుల్ ట్రిక్ స్టూడెంట్స్, LO ఈజ్ ద లాస్ ఆఫ్, VE మీన్స్ వాల్యుబుల్ ఎడ్యుకేషన్, వాల్యుబుల్ ఎడ్యుకేషన్. ఓకే, మనకి ఈ ట్రిక్స్ అయిపోయింది, DW అయిపోయింది.
ఈవి అయిపోయింది. నెక్స్ట్ ఎల్ఓ అనేది కూడా అయిపోయింది. నెక్స్ట్ కేపీ వచ్చేసరికి ఏంటి ఇక్కడ కేపీ అంటే మై అజంప్షన్ అంటే నేను చేసే ట్రిక్స్ ఏంటంటే కేపీ అనేది కింగ్ పురుష్ ఓకే. కేపీ వచ్చేసరికి కింగ్ పురుష్. దీన్ని మనం పీకే వచ్చేసరికి సింపుల్గా మన సినీ యాక్టర్ ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్ కూడా రాసుకోవచ్చు ఇలాగా పవన్ కళ్యాణ్ ఆర్ కింగ్ పురుష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ ఆర్ కళ్యాణ్ పవన్ అలా కూడా రాసుకోవచ్చు మనం కేపీ. నెక్స్ట్ జేక్యూ జే ఇస్ ద ఇన్ కార్డ్స్లో మనం చూసిన జాక్ ప్లేయింగ్ కార్డ్స్ ఉంటాయి కదా మనకి, ఆ ప్లేయింగ్ కార్డ్స్ జే అంటే జాక్, క్యూ అంటే క్వీన్, జేకు ఆపోజిట్గా క్యూ వస్తుంది, క్యూకు ఆపోజిట్గా జే వస్తుంది, క్వీన్ అండ్ జాక్. ఓకే. నెక్స్ట్ ఐఆర్ ఐ అంటే ఏంటి మనకు ఈ సిస్టంలో వచ్చేసరికి ఇండియన్ రైల్వే. నెక్స్ట్ వచ్చేసరికి హెచ్ఎస్ ఇస్ ద అంటే మనకు 2 టైప్స్లో యూజ్ చేయొచ్చు హెచ్ఎస్ అనేది. ఓకే. ఎస్హెచ్ ఆర్ హెచ్ఎస్. హెచ్ ఈజ్ ద హై, ఎస్ ఈజ్ ద హై స్కూల్. ఆర్ అనదర్ టర్మినాలజీ ఏంటంటే హెచ్కి ఎస్కి హెచ్ ఈజ్ ద హార్ట్కు మనకి ఏముండాలి కంపల్సరీగా స్వీట్ అనేది కంపల్సరీగా ఉండాలి, హార్ట్ అండ్ స్వీట్ ఆర్ హై స్కూల్. మనకి ఇప్పుడు ఎన్ని ట్రిక్స్ వచ్చాయి 1 2 3 4 5 6 and 7 ట్రిక్స్ వచ్చాయి. నెక్స్ట్ జీటీ. ఓకే. జీటీ వచ్చేసరికి వెరీ స్మాల్ ట్రిక్స్ జీటీ. ఓకే. జీ అనేది గ్రీన్, టీ ఈజ్ ద గ్రీన్ టీ. ఓకే. వెరీ సింపుల్ గ్రీన్ టీ. ఓకే. ఇది ఒకటి మనం గుర్తుంచుకోవాలి, ఎఫ్ అనేది యు అనేది. ఓకే. మనకి ఏ అనేది మనకు జెడ్ వస్తుంది, ఏకు ఆపోజిట్లో జెడ్ ఉంటుంది, జెడ్కు ఆపోజిట్లో ఏ ఉంటుంది, బికి ఆపోజిట్లో వై ఉంటుంది, వైకు ఆపోజిట్లో బి ఉంటుంది. నెక్స్ట్ సిఎక్స్ మళ్ళీ ఎలా రాసుకోవచ్చు ట్రిక్స్కి వచ్చేసరికి కాలెక్స్. ఓకే. అంటే రోలెక్స్ లాగా కాలెక్స్. నెక్స్ట్ ఎం వచ్చేసరికి మనకేంటి ఇక్కడ 13, దిస్ ఈస్ ద 14. అంటే మనం ఈ 4 పేర్స్ ఈజీగా గుర్తుంచుకోవచ్చు. మొత్తం టోటల్లో మనకేంటి 13 పేర్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ఈ 13లో మనకి ఈజీగా ఈ 4 అనేది మనం గుర్తుంచుకోవచ్చు. రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ 9 ఉన్నాయి. ఆల్రెడీ మన ట్రిక్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది ఫస్ట్ వన్, సెకండ్, థర్డ్, ఫోర్త్ వన్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ అండ్ ఎయిత్, 9th వచ్చేసరికి ఎఫ్ అనేది యూకు ఆపోజిట్గా ఉంటుంది. దిస్ ఈస్ ద ట్రిక్స్ ఫర్ కోడింగ్ అండ్ డీకోడింగ్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎగ్జామ్స్ ఆల్సో. నెక్స్ట్ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి ఏంటంటే ఈ ట్రిక్స్ అనేది వెరీ వాల్యుబుల్. ఒకసారి ఆల్ఫా ఇది ఒకసారి ఈ ట్రిక్స్ ఒకసారి మళ్ళీ చూస్తే ఏకు ఆపోజిట్లో జెడ్, నెక్స్ట్ బికి ఆపోజిట్లో వై ఉంటుంది, సి ఆపోజిట్ ఎక్స్ కాల్ ఎక్స్, నెక్స్ట్ డికు ఆపోజిట్లో ఏముంటుంది డబ్ల్యూ ఉంటుంది. ఇక్కడ ట్రిక్స్ ఏంటంటే డి అనేది డేవిడ్, డబ్ల్యూ వచ్చేసరికి డేవిడ్ వార్నర్. నెక్స్ట్ ఈకి మనకేంటి ఇక్కడ వి, మీకు ఒకసారి ఆల్రెడీ చెప్పాను LOVE లవ్లో
వికి ఈకి ఆపోజిట్లో వి ఉంటుంది. నెక్స్ట్ ఎల్కు ఆపోజిట్లో ఓ ఉంటుంది. ఇక లవ్ అంటే వచ్చేసరికి ఏంటి, లాస్ ఆఫ్ వాల్యుబుల్ ఎడ్యుకేషన్. లాస్ ఆఫ్ వాల్యుబుల్ ఎడ్యుకేషన్. వాల్యుబుల్ ఎడ్యుకేషన్ సింపుల్ ట్రిక్స్. వాల్యుబుల్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ ఎఫ్కి యు, ఇది ఒకటి మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ జీకి టీ, అంటే జీటీ వచ్చేసరికి ఏంటి ఇక్కడ గ్రీన్ టీ. గ్రీన్ టీ. నెక్స్ట్ హెచ్కి ఏంటి ఇక్కడ ఎస్. హెచ్కి ఎస్ వచ్చేసరికి స్వీట్ హాట్. స్వీట్ అండ్ హాట్. స్వీట్ అండ్ హాట్ కాంబినేషన్. మన ఎన్ని ఫంక్షనల్ చూసుకున్నా మనకి ఎలా ఉంటుంది, స్వీట్ అండ్ హాట్ కాంబినేషనే ఉంటుంది. సేమ్ అలాగే హాట్ అండ్ స్వీట్. ఐకి నెక్స్ట్ ఏంటి ఆర్. ఐఆర్. ఇలా ఎలా రాసుకోవచ్చు అంటే మనము ఇండియన్ రైల్వేస్ అనేది రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్ఫ్రారెడ్ రేస్. ఇన్ఫ్రారెడ్ కూడా రాసుకోవచ్చు. ఓకే, ఐ రైట్ ఇన్ ఇండియన్ రైల్వే. ఇండియన్ రైల్వే. నెక్స్ట్ జేకి క్యూ. ఓకే, జే ఈజ్ ద కార్డ్స్. మనకు ప్లేయింగ్ కార్డ్స్ ఉంటాయి కదా, ఆ కార్డ్స్లో జే అంటే జాక్. ఓకే, జాక్ అండ్ క్వీన్. జాక్ అండ్ క్వీన్. కే, ఇక్కడ పి వస్తుంది మనకు. ఇక్కడ పీకే వచ్చేసరికి పీకే ఆర్ కేపీ, అంటే కింగ్ పురుష్ అని రాసుకోవచ్చు. లేదా పీకే అంటే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. ఓకే, మనం ఈజీగా సింపుల్గా గుర్తుంచుకోవడానికి కే టు పి. ఎల్ టు ఓ అంటే లవ్. లవ్లో ఓ. ఎల్కు ఆపోజిట్లో ఏముంటుంది, ఓ ఉంటుంది. ఓకు ఆపోజిట్లో ఎల్ ఉంటుంది. ఇదేంటి ట్రిక్ ఏంటి ఇక్కడ, లాస్ ఆఫ్. ఆల్రెడీ మీకు చెప్పాను ఆల్రెడీ. వికి ఈకి మన ట్రిక్స్ ఏంటి, వాల్యుబుల్ ఎడ్యుకేషన్. లాస్ ఆఫ్ వాల్యుబుల్ ఎడ్యుకేషన్. ఇక్కడ 2 అనేది కవర్ అవుతుంది. 2 పేర్స్ అనేది ఈజీగా కవర్ అయిపోతుంది. లాస్ ఆఫ్. ఎంకు ఎన్. ఓకే, మన ట్రిక్స్ మనం మామూలుగా బేసిక్గా గుర్తుంచుకోవాల్సింది A to Z, B to Y, C to X, F to U, M to N. Okay, in this one, coding and decoding, the totally 4 types of coding and decoding. First one is the letter coding. Letter coding. Second one, number coding. Number coding. Third one, number to letter coding. Number to letter coding. Fourth one వచ్చేసరికి మనకి ఏంటంటే substitution కోడింగ్. ఓకే, మనకి 4 టైప్స్ కోడింగ్స్ ఉంది, కోడింగ్ అండ్ డీకోడింగ్. లెటర్ కోడింగ్, నెక్స్ట్ నెంబర్ కోడింగ్, నెంబర్ 2 లెటర్ కోడింగ్, సబ్స్టిట్యూషన్ కోడింగ్. మనకు ఫస్ట్ వచ్చేసరికి లెటర్ కోడింగ్. ఓకే, ఫస్ట్ మన లెటర్ కోడింగ్ గురించి చెప్పుకుందాం. ఫస్ట్ లెటర్ కోడింగ్. ఈ లెటర్ కోడింగ్లో ఓకే, ఇన్ ఎ పర్టికులర్ కోడ్ లాంగ్వేజ్ ఫిబ్రవరి FEBRUARY ఫిబ్రవరి FEBRUARY February. The February it is written as
DTW CTA. Okay, in particular language, the February it is written as HGDTW CTA. Okay, ఇలా వస్తుంది. How is August? ఆగస్ట్ మనం ఎలా రాసుకుంటాం? దీని యొక్క కోడ్ ఏంటి? ఓకే, మనకి చూడండి ఇప్పుడు లెటర్ కోడింగ్ వచ్చేసరికి FGH అంటే +2 వస్తుంది. ఇక్కడ +2 అంటే 2 ప్లేస్ జంప్ చేసి ఎక్కడికి వెళ్తుంది? హెచ్కి వెళ్ళిపోతుంది పొజిషన్ అనేది. ఇక్కడ Y తర్వాత Z టు A, దట్ ఈజ్ ఆల్సో +2. నెక్స్ట్ RST +2, A to C +2, UTW +2, R to T +2, B to D +2, E to G +2. ఓకే, ఈ సిరీస్ వచ్చేసరికి మనకి ఏంటి ఇక్కడ ఈ కోడింగ్లో మొత్తం ఆల్ఫా లెటర్స్ వచ్చేసరికి మనకి ఏంటి ఇక్కడ జంప్ చేస్తుంది, +2కి జంప్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఆగస్ట్ని మనం ఎలా రాసుకోవచ్చు? డీకోడింగ్లో మనం ఎలా రాసుకోవచ్చు? కోడింగ్లో ఏకు C, U, W, G, H, I, U, V, W, S, T, U, T, U, V. Okay, CWIWUV. CWIWUV. Okay, this is the letter coding +2. ఏ లెటర్ తీసుకున్నా మనకి ఏమవుతుంది? +2 చేంజ్ అవుతుంది. ద పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది. A to C +2. ఓకే, నెక్స్ట్ U to W +2, G to I +2, U to W +2, S to U +2 and T to V, that is also +2. ఓకే, దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆస్కింగ్ ఓన్లీ లెటర్ కోడింగ్. అంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ మనకి ఇస్తుంటారు అనమాట. ఎలాగంటే కొన్ని ఏంటంటే F నుంచి డైరెక్ట్గా F తర్వాత G, G నెక్స్ట్ F, B to C, R to S, U to V, A to B, R to S, Y to Z. అంటే +1 సిరీస్లో ఉండొచ్చు, +2 ఉండొచ్చు, +3 ఉండొచ్చు, +4 ఉండొచ్చు. అంటే జంపింగ్ letter coding. This is the letter coding. Okay, next example. Okay, in a particular code language, the second problem. Talk, 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 it is particular code TALK, talk is coded as UBML. ఒకసారి మనం చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకసారి A నుంచి U అంటే +1 అవుతుంది. నెక్స్ట్ B to A to B, that is also +1. నెక్స్ట్ L to M, that is also +1. నెక్స్ట్ K to L also +1. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఆర్డర్ ఏమవుతుంది? ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ ఆర్ ఇన్ టాక్ వర్డ్ మూవ్ +1 to obtain the similar letter. TALK, talk, it is written as a coding language UBML. టైప్ వచ్చేసరికి ఏంటంటే కోడింగ్ డీకోడింగ్లో నెంబర్ కోడింగ్. ఫస్ట్ వన్ వచ్చేసరికి లెటర్ కోడింగ్ అయిపోయింది. సెకండ్ వన్ వచ్చేసరికి నెంబర్ కోడింగ్. నెంబర్ కోడింగ్లో మనకి ఫస్ట్ ఎగ్జాంపుల్, ఇన్ దిస్ నెంబర్ కోడింగ్ NAME నేమ్
is coded as 989892 and home 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 it is coded as 7497. What would be the moon is the code. ఈ లాంగ్వేజ్ యూజ్ చేసి మనం ఏం చేయాలి, ఇక్కడ మూన్కి అనేది కోడ్ లాంగ్వేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే ఓకే ఇన్ దిస్ వన్ నేమ్ NAME నేమ్, HOME home, HOME home. In this pattern the number coding name home 9892 and 7497. So moon it is written as moon వచ్చేసరికి ఏంటి ఇక్కడ n వచ్చేసరికి 9 ఓ వచ్చేసరికి ఎక్కడ ఏంటి 4 n ఆల్సో 9 ఓకే ఎన్కి ఇక్కడ ఏంటి, ఇక్కడ ఎన్ కోడింగ్ లాంగ్వేజ్ 9, ఏకి 8, ఎంకి 9, ఈకి 2. ద సేమ్ టైం హెచ్కి ఏంటి ఇక్కడ 7, ఓకి 4, ఎంకి 9 అండ్ ఈకి వచ్చేసరికి ఏంటి 7. ద మూన్లో వచ్చేసరికి ఏంటి ఎం వచ్చేసరికి 9, ఓ వచ్చేసరికి 4, నెక్స్ట్ ఓ 4, ఎన్కి వచ్చేసరికి ఏంటి ఇక్కడ 9. ద మూన్ ఇన్ దిస్ కోడ్ లాంగ్వేజ్ ఇట్ ఈస్ that language as 9449. This is the first problem. Okay, the next problem in this code language, next problem, second problem. In this number coding testy, TESTY, testy it is written as, is a code as 25329. Next earth, EARTH, earth it is written as in this code language 58729. What would be the Arthasti, ARTHASTY, Arthasti find out. ఓకే మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి, టీ వచ్చేసరికి ఇక్కడ 2, ఈ వచ్చేసరికి 5, ఎస్ వచ్చేసరికి 3, నెక్స్ట్ టీ వచ్చేసరికి 2 అవుతుంది, వై వచ్చేసరికి ఏమవుతుంది 9 అవుతుంది. ద సేమ్ ఫస్ట్ ప్రాబ్లం ఎలాగైతే ఉందో సెకండ్ ప్రాబ్లం కూడా సేమ్ వస్తుంది. ద నెంబర్ కోడింగ్లో ఏ వచ్చేసరికి ఏంటి ఇక్కడ 8, ఆర్ వచ్చేసరికి 7, నెక్స్ట్ టీహెచ్ అంటే 29, ఇక్కడ టీ వచ్చేసరికి 2, హెచ్ వచ్చేసరికి 9, నెక్స్ట్ ఏ మళ్ళీ ఏ వచ్చింది కాబట్టి 8 వస్తుంది, ఎస్ వచ్చేసరికి 3 వస్తుంది, S3, TY, T is the 2 and Y is the 9. 8729 8329. This is the second problem. This is the number coding. ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఈజీగా మనం సాల్వ్ చేయగలం నెంబర్ కోడింగ్లో. మూడో కాన్సెప్ట్ ఏంటి, ఇక్కడ 3 టైప్. థర్డ్ టైప్ నెంబర్ టు లెటర్ టైప్. నెంబర్ టు లెటర్ కోడింగ్ వెరీ సింపుల్. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే, ఓకే ఇన్ దిస్ పర్టికులర్ కోడింగ్ లాంగ్వేజ్ 37482 it is written as pride, PRIDE, pride. 37482
is code as pride, and 965 is code as toy, TOY, toy. What would be the 33265 is a code in that language? ఈ కోడింగ్ లాంగ్వేజ్లో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, 33265 అంటే 37482కి మనకి ఏంటి ఇక్కడ ప్రైడ్ వచ్చింది లాంగ్వేజ్లో, కోడింగ్ లాంగ్వేజ్. 965కి ఏమొచ్చింది, టాయ్ వచ్చింది. కానీ 33265 అనే దానికి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ పి అనేది ఏంటి, ఇక్కడ 3, P is the 3, 7 is the R, 4 is the I, 8 is the D, 2 is the E. ఇక్కడ 3 ఉంది, 3కి ఏంటి ఇక్కడ P, నెక్స్ట్ 3 ఉంది P, ఇక్కడ 2 ఉంచండి, ఇక్కడ ఫస్ట్ దాంట్లో E వస్తుంది. నెక్స్ట్ 65 is the OY. This is the first problem. The first problem PPEOY. The next second problem, ఇక్కడ సెకండ్ ప్రాబ్లం వచ్చేసరికి మనకి ఏంటి, ఇక్కడ ఇంకో కోడ్ లాంగ్వేజ్ తీసుకుందాం. వెరీ సింపుల్ లాంగ్వేజ్. ఓకే, 98320 is a code as LKNWA, and 14765 is a code language PMOQB. అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ 32769కి మనం కోడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి, 9 అంటే ఎల్ వచ్చింది, ఇక్కడ 8 వచ్చేసరికి కే వచ్చింది, 3కి ఎన్ వచ్చింది, 2కి డబ్ల్యూ, ఓకి ఏ వచ్చింది. సో సేమ్ ఇక్కడ 3 అంటే ఏంటి, ఇక్కడ 3 వచ్చేసరికి ఎన్ వచ్చింది, 3 ఈజ్ ద ఎన్, 2 ఈజ్ ద డబ్ల్యూ, 7 ద మిడిల్ టర్మ్ ఓ, 6 is the Q, 9 is the L. Their code language is 32769 is the code as NWOQL. This is the third type of coding decoding. I hope you like this video, students and aspirants. Please subscribe to my channel SSP Competitive Adda for more videos. Thank you.